AVR 161S మోడల్ నుంచి AVR అయితే రావడం అసెంబ్లింగ్ యాంప్లిఫైయర్స్ కోసం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో సో దీనికోసం కూడాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 సోర్సెస్ అయితే ఉన్నాయి. ఒకటి మీ AVR రిపేర్ అయిపోయింది, హ్యాపీ చక్కగా వాడుకుంటారు, ఒరిజినల్గా యూజ్ చేసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ డెడ్ కండిషన్ ఇంకా మదర్ బోర్డ్ కూడా మనకి ఎక్కడ అంటే మీరు ఫెయిల్ అయిపోయింది, ఎక్కడ దొరకట్లేదు అనే పక్షంలో మనకు ఆ విధంగా మాడిఫికేషన్ కూడాను మన దగ్గర సొల్యూషన్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా AVRs కోసం అయితే మనం కాంటాక్ట్ అవ్వండి. AVR రిపేర్ కానీ మాడిఫికేషన్ కానీ ఏదైనా కూడాను మన దగ్గర పాసిబిలిటీ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి JBL బ్రాండ్ నుంచి, ఆ హార్మన్ కార్డన్ బ్రాండ్ నుంచి మనకి ఏంటంటే AVR 161S మోడల్ నుంచి AVR అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సామర్లకోట నుంచి గణేష్ గారు అయితే తీసుకురావడం జరిగింది. దీని ప్రాబ్లం వచ్చేసరికి స్టాండ్ బై మోడ్లో ఉండిపోతుందండి. అంటే మన పవర్ ప్లగ్ ఇన్ చేయంగానే మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇండికేటర్ వచ్చేసి డిస్ప్లే జస్ట్ జనరల్గానే మన ఇక్కడ స్టాండ్ బై రిలీజ్ చేయగానే డిస్ప్లే వచ్చి వాల్యూమ్ బూట్ అయ్యి డివైస్ స్లీప్ అని చెప్పేసి మళ్ళీ షట్ డౌన్ అయిపోతుంది. ప్రాబ్లం అయితే ఇది. సో వాళ్ళు ఆల్రెడీ చాలా దగ్గర చూపించారు, తర్వాతే మన దగ్గర తీసుకురావడం జరిగింది. ఒక 2 days అయితే టైం తీసుకున్నాను. ఎనీవే దీన్ని అయితే రెడీ చేసేసాను అనమాట. డైరెక్ట్గా ఆయనే మన దగ్గరికి తీసుకొచ్చారనమాట కాకినాడ నుంచి. సో అందుకని చెప్పేసి మనం 2 days టైంలో రెడీ చేసి ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు, స్టాండ్ బై మోడ్లో ఉన్నప్పుడు ఆరెంజ్ కలర్ ఇండికేటర్ అయితే వచ్చి డివైస్ స్లీప్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. జనరల్గా మనం ఇది కూడా డిస్ప్లేలో ఏమీ చూపించదు, ఈవెన్ మనం పవర్ ప్లగ్ ఇన్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్లగ్ ఇన్ చేసి షట్ డౌన్ చేసాం కాబట్టి డివైస్ స్లీప్ అని చెప్పేసి వచ్చింది. సో మళ్ళీ మనం పవర్ స్టాండ్ బై రిలీజ్ చేయగానే పవర్ ఆన్ అయ్యి వాల్యూమ్ బూట్ అవుతుంది. బ్లూటూత్ మోడ్లో ఉంది, బ్లూటూత్ అయితే కనెక్ట్ అవుతుంది. అలాగే ఇందులో ఉండే ఫ్యూచర్స్ ఏంటి, ఇందులో మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఇన్పుట్ సోర్సెస్ ఏమున్నాయి, ఇందులో ప్లే అయ్యే ఫార్మాట్స్ ఏంటి అనేటువంటి మీకు మన ఏదైతే అసెంబ్లింగ్ యాంప్లిఫైయర్స్ కోసం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో సో దీనికోసం కూడాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఎట్లా ఉంది ఫ్రంట్ వ్యూ అండ్ ఇంటర్నల్ బ్యాక్ వ్యూ. సో ఎంత వీలైతే మీకు అంత ఎక్స్ప్లోర్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. సో ఒకసారి చూద్దాం AVR ఎట్లా ఉంది అనేటువంటి. AVR ఫ్రంట్ లుక్ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ ప్యానల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో AVR 161S అని చెప్పేసి మోడల్ నెంబర్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీకు కిందకు వచ్చేసరికి బటన్స్ ఉంటాయి, స్టాండ్ బై రిలీజు, ఛానల్, డిజిటల్ ఇన్పుట్, అంటే ఇట్లా మనం ట్యూన్ చేసుకోవడానికి, సరౌండ్ మోడ్ మార్చడం కోసం అని చెప్పేసి ఇట్లా నెంబర్ ఆఫ్ బటన్స్ అయితే ఉన్నాయి. మన యూసేజ్ తగ్గట్టుగా మనం అది ప్రెస్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫోన్స్ అండ్ సెటప్ మైక్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో ఇదేంటంటే మనకి ఇది ఇట్లా మనం ఓపెన్ చేయగానే ఈ క్యాప్ అయితే ఇలా బయటకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి మైక్ ఒకటి కనెక్ట్ చేసుకోవచ్చు, USB ఆప్షన్ అయితే ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో యాజ్ యూజువల్గా మళ్ళీ దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేసి సో ఈ విధంగా మనం క్లోజ్ చేసేయచ్చు. అండ్ మీకు ఇక్కడ డిస్ప్లే చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక రైట్ సైడ్ మనకు డౌన్ చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు 5.1 ఛానల్ నెట్వర్కింగ్ AVR విత్ బ్లూటూత్ టెక్నాలజీ అని చెప్పేసి వాళ్ళ యొక్క AVRకి సంబంధించినటువంటి ఫీచర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ వాల్యూమ్ కంట్రోలర్, ఎన్కోడర్ అన్నీ ఇందులో అనమాట. మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం కోసం అయితే ఇది వాల్యూమ్ ఎన్కోడర్ నాబు. మీరు ఇక్కడ చూడొచ్చు, నాబ్ కూడా మనకి ఫ్రంట్ అపియరెన్స్ ఏంటంటే మీకు ఇందులోనే కలిసిపోయింది. అంటే ఏదైతే ప్యానల్ ఉంటుందో ఆ ప్యానల్ సర్ఫేస్ లోపలికే ఉంది తప్ప సర్ఫేస్ నుంచి బయటకే తెలియదు. బాగుంది. JBL హార్మన్ కార్డన్కి సంబంధించినటువంటి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్గా AVR 101 అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది 101 మోడల్, ఇది AVR 101 సేమ్ JBL హార్మన్ కార్డ్ వాళ్ళదే. సో ఇక్కడైతే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సోర్స్ అని ఉంది చూడండి. ఈ సోర్స్ మనం ప్రెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఏమేమి కావాలి, HDMI 1, 2, 3, ఆప్టికల్ కోయాక్సిల్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సరౌండ్ మోడ్ అనమాట. ఇది అంటే మనం 2 ఛానల్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు సరౌండ్ మనకి ఎట్లా కావాలి అలా మనం ట్యూన్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడ ట్యూనింగ్ అని ఉంది కదా, ఇదేంటంటే మనకి ట్యూనర్ ఇస్తారనమాట బ్యాక్ సైడ్. సో దాని నుంచి మనం ఏదైనా ట్యూన్ చేసుకునేటప్పుడు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఎనీవే మీకు ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, నేను ఆల్రెడీ స్పీకర్ కనెక్ట్ చేసి ఉన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నెట్వర్క్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఎథర్నెట్ పోర్ట్ అయితే మీరు ఇవ్వచ్చు, అంటే ఇంటర్నెట్ అయితే ఇక్కడ నుంచి కనెక్ట్ చేయవచ్చు. అండ్ డిజిటల్ ఇన్పుట్స్ వచ్చేసి కోయాక్సిల్ అండ్ మీకు ఆప్టికల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ కింద మీరు ట్యూనర్ చూడొచ్చు, FM ట్యూనర్ 75 ohms అని చెప్పేసి ఉంది. అండ్ అనలాగ్ ఇన్పుట్స్ అంటే స్టీరియో ఇన్పుట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ సబ్వూఫర్ ప్రీ అవుట్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ పైన టాప్లో చూసుకున్నట్టయితే HDMI అవుట్ అండ్ మిగతావన్నీ కూడా ఇన్పుట్స్ అనమాట. వేరియస్ ఇన్పుట్స్ HDMI మనం ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి వీడియో అవుట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మానిటర్ అవుట్ అండ్ వీడియో 1, వీడియో 2,
మానిటర్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ వీడియోకి సంబంధించినట్టు అయితే ఉన్నాయి. ఇక్కడ అలాగే ఐఆర్ ఇన్పుట్ అంటే మనం ఏదైనా దీని నుంచి ఏదైనా ఒక మీడియా ప్లేయర్కి కానీ దేనైనా మనం కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఐఆర్ ఇన్ అండ్ అవుట్ ట్రిగ్గర్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్గా మీకు 5.1 ఛానల్ అవుట్పుట్ 5 ఛానల్ అవుట్పుట్ అయితే మీకు ఉంటుంది స్పీకర్స్కి. అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు ఏవిఆర్కి సంబంధించినటువంటి మోడల్ నెంబరు, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పవర్ కార్డ్ కూడా 3 పిన్ ప్లగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది బ్యాక్ సైడ్ అయితే వ్యూ ఇట్లా ఉంది. మీకు ఒకసారి నేను వీలైతే ఒక డెమో క్లిప్ కూడా ఎలాగో స్పీకర్స్ పెట్టున్నాయి కాబట్టి ఏదైనా ప్లే చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే చూసారు కదా, ఎట్లా అనిపించింది అనేటువంటిది వీడియోలో కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఇట్లాంటి ఏవి రిసీవర్స్ ఏవైనా మీ దగ్గర ఉండి సర్వీస్ పాసిబిలిటీ ఎక్కడ అవ్వక మీ దగ్గర స్టాండ్ బైలో ఉండిపోతే ఖచ్చితంగా మా కాంటాక్ట్ అవ్వండి. మేమైతే ఎనీ బ్రాండ్ ఏవిఆర్, మొరాంజ్, డెనాన్ ఇట్లా ఏవైనా ఉంటాయి కదా రిసీవర్, ఎనీ బ్రాండ్ మేమైతే సర్వీస్ చేస్తున్నాము. ఎవరికైనా సర్వీస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, అక్కడి నుంచి అయితే మాకు కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా, మీకు మ్యాక్సిమం 99% అయితే ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసమే మేము ప్రయత్నిస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు సాల్వ్ అవ్వని పక్షంలో ఏంటంటే మీకు ఇట్లా మీరు ఇక్కడ చూడొచ్చు ఏవిఆర్ని మోడిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. మన మదర్ బోర్డ్ ఫెయిల్ అయింది అనుకోండి, కాంపోనెంట్స్ దొరకకపోతే మనమే ఇక్కడ ఒక మదర్ బోర్డ్ ఇన్స్టాల్ చేసి డిస్ప్లే అది మోడిఫికేషన్ చేసి చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఇక్కడ మీకు 2 సోర్సెస్ అయితే ఉన్నాయి. ఒకటి మీ ఏవిఆర్ రిపేర్ అయిపోయింది, హ్యాపీ చక్కగా వాడుకుంటారు, ఒరిజినల్గా యూజ్ చేసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ డెడ్ కండిషన్ ఇంకా మదర్ బోర్డ్ కూడా మనకి ఎక్కడ ఫెయిల్ అయిపోయింది, ఎక్కడ దొరకట్లేదు అనే పక్షంలో మనకు ఆ విధంగా మోడిఫికేషన్ కూడాను మన దగ్గర సొల్యూషన్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఏవిఆర్స్ కోసం అయితే మనం కాంటాక్ట్ అవ్వండి. ఏవిఆర్ రిపేర్ కానీ మోడిఫికేషన్ కానీ ఏదైనా కూడాను మన దగ్గర పాసిబిలిటీ ఉంటుంది. ఎన్ని మీడియా ప్లేయర్స్ రిపేర్స్ కానీ, చాలామంది బ్లూరే ప్లేయర్స్ ఉంటాయి కానీ, సో ఏదైనా మీకు సర్వీస్ కావాలంటే ఖచ్చితంగా సతీష్ ఆడియోస్ని కాంటాక్ట్ అవ్వండి. క్వాలిటీ ఎలక్ట్రానిక్స్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏవిఆర్స్ ఉంటారు కదా ఆడియో లవర్స్, వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. लेकिन आज परवाने पे ये शमा मरने को तैयार है. थोड़ी फुर्सत भी 700 and SIP at just ₹100. पापा मम्मी के लिए बेस्ट गिफ्ट सारेगामा कारवा.